హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 105. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరా అక్కడే అలానే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడే చిన్న అక్కడికి పరుగున వచ్చాడు. రే తినరా అంటూ చిన్న వెనుకే పరిగెత్తుకుంటూ వచ్చింది వైదేహి. నాకొద్దమ్మా అంటూ చిన్న పరుగు తీస్తూ ఉన్నాడు. రే అలా పరుగు తీయకు, ఒక దగ్గర కూర్చొని తిను, ఇటురా అంటూ చిన్న వెనకే తిరుగుతూ అంది వైదేహి. ఆహా నాకొద్దు అంటూ వైదేహి చేతికి చిక్కకుండా అటూ ఇటూ పరిగెడుతున్నాడు చిన్న. అబ్బా వీడికి తినిపించాలంటే నా తల ప్రాణం తోకకొస్తుంది అని అంది వైదేహి. ఏమైంది వదినా అని అడిగింది మీరా. చూడు మీరా, వీడు తినమంటే తినట్లేదు అని ఒక చేతిని నడుం మీద పెట్టుకొని అంది వైదేహి. అప్పుడే అక్కడికి వచ్చాడు గౌతమ్. ఉండనివ్వులే అక్క, కొద్దిసేపు అయ్యాక తింటాడులే వాడే అని అన్నాడు గౌతమ్. ఏం తింటాడ్రా, ఆకలి అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు నాకు వేరే పనులు ఉండవా? వీడికి తినిపించడం ఒక్కటే నాకు పని ఏంటి? పోనీ వాడన్న తింటాడా అంటే అదీ లేదు, మళ్ళీ నేనే తినిపించాలి అని కోపంగా అంది వైదేహి. నాకు వద్దమ్మా, నాకు నువ్వు తినిపించడం వద్దు అని అన్నాడు చిన్న. నేను తినిపించడం వద్దా? మరి ఎవరు తినిపించడం కావాలరా నీకు అని అడిగింది వైదేహి. అత్త అంటూ మీరా వైపు వెళ్ళి వేలు చూపించాడు చిన్న. మీరా ఆశ్చర్యపోయి నేను తినిపించాలా అని అడిగింది. దానికి చిన్న తల ఊపుతూ హా అవును నువ్వే అని అన్నాడు చిన్న. చిన్న గోల చేయకు, అత్తకి చాలా పనులున్నాయి, నువ్వు ఇలారా, నేను తినిపిస్తాను నీకు అని అంది వైదేహి చిన్నాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ. వద్దు, నువ్వు తినిపిస్తే నేను తినను, నాకు అత్త కావాలి అని అన్నాడు చిన్న. చిన్న అని వైదేహి ఏదో అనబోతూ ఉంటే, వదిన ఆ గిన్నె ఇటు ఇవ్వు, నేను వాడికి తినిపిస్తానులే, నువ్వు నీ పనులు చేసుకో అని అంది మీరా. మీరా అలా అంటుంది అని ఊహించలేదు వైదేహి. వద్దు అని అనబోయింది, కానీ గౌతమ్ తనని ఆపేసి మీరాకి అన్నం గిన్నె ఇవ్వమని సైగ చేశాడు. వైదేహి కూడా ఏమీ అనకుండా అన్నం గిన్నె మీరాకి ఇచ్చి చిన్నాని కోపంగా చూస్తూ, అత్తని కష్టపెట్టావో చూడు, అత్త కాదు నేను తీసుకొస్తా కర్ర అని బెదిరించింది వైదేహి. నాకు అత్త కావాలి, అత్త తినిపిస్తే తింటా అని మళ్ళీ అన్నాడు చిన్న. సరే అత్త తినిపిస్తుంది, చూద్దాం ఎంత తింటావో అని మీరా వైపు తిరిగి, మీరా నీ మాట వినకపోతే కొట్టు, ఏం కాదు సరేనా అని మీరాకి అన్నం గిన్నె ఇచ్చి వైదేహి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వైదేహి అక్కడి నుంచి వెళ్ళడమే ఆలస్యం. చిన్న మొత్తమంతా పరుగు తీశాడు. మీరా చేతికి అస్సలు చిక్కడం లేదు. రే ఎందుకురా అలా పరిగెడుతున్నావు అని మీరా కూడా తన వెంట తిరుగుతూ అడిగింది. మీరా అలా పరిగెత్తడం చూసి నవ్వుకున్నాడు గౌతమ్. నాకు అన్నం వద్దు అని అన్నాడు చిన్న పరిగెడుతూనే. అదేంటి, నేను తినిపిస్తే తింటాను అన్నావు కదా, మరి ఇప్పుడు వద్దు అంటావేంటి అని అడిగింది మీరా అన్నం గిన్నెని అలానే చేతిలో పట్టుకొని. అది అమ్మ నుంచి తప్పించుకోవడానికి చెప్పా, అమ్మ నన్ను కొట్టి మరీ నాకు తినిపిస్తుంది, నువ్వు అలా చెయ్యవు కదా, అందుకే నువ్వు తినిపిస్తే తింటా అని చెప్పా అని అన్నాడు చిన్న. ఇది వినగానే ఆశ్చర్యంగా చూశారు మీరా ఇంకా గౌతమ్ చిన్నాని. ఓరి బడవా, ఇన్ని తెలివితేటలు ఎక్కడివిరా నీకు అని అంది సూరమ్మత్త అక్కడికి వస్తూ. గౌతమ్ కూడా షాక్లో ఉన్నాడు. చిన్న ఏంట్రా ఇది, నీ ప్లానింగ్ నాకు ఉండుంటేనా ఈ పాటికి ఎక్కడో ఉండేవాడిని అని అన్నాడు గౌతమ్ మేనల్లుడి తెలివి మెచ్చుకుంటూ. అయితే ఇది విని మీరా గౌతమ్ని చిరుకోపంగా చూసింది. అవునా, అంటే ఇప్పుడు వదిన నుంచి తప్పించుకోవడానికి తన దగ్గర నా పేరు చెప్పావు, మరి నా నుంచి తప్పించుకోవడానికి ఎవరి పేరు చెప్తావు అని అడిగింది మీరా. నేను నీ దగ్గర ఎవరి పేరు చెప్పను, ఎందుకంటే నువ్వు నన్ను పట్టుకోలేవు కాబట్టి అని నాలికని బయట పెట్టి మీరాని వెక్కిరించాడు చిన్న.
నన్నే వెక్కిరిస్తావా? చెప్తా నాగు నీ పని అని మీరా కోపంతో అన్నం గిన్నెని పక్కకి పెట్టి తన ఓణిని సైడ్కి కట్టేసి చిన్నాని పట్టుకోవడానికి వాడి వెనక పరిగెడుతూ ఉంది. ఇద్దరిని అలా చూసి నవ్వుకుంటూ ఉన్నాడు గౌతమ్. ఇదిగో అబ్బాయి, అలా నవ్వుకుంటూ ఉండకపోతే వాడిని పట్టుకోవచ్చు కదా అని కోపంగా అంది మీరా. తినిపించమంది వాడు, తినిపిస్తా అన్నది నువ్వు, మరి నేనెందుకు మధ్యలో అని అన్నాడు గౌతమ్. కోపంగా కళ్ళు చిన్నవి చేసి మరీ చూసింది గౌతమ్ని మీరా. కానీ గౌతమ్ అది పట్టించుకోకుండా నవ్వుతూనే ఉన్నాడు. ఇంకా చేసేదేమీ లేక చిన్నాని పట్టుకోవడానికి పరుగు మొదలుపెట్టింది మీరా. చిన్న ఒక్క చోట తిన్నగా ఉండడం లేదు, ఇల్లు మొత్తం పరుగు తీస్తున్నాడు. అలా పరిగెడుతుండగా రోషన్ని ఢీ కొట్టింది మీరా. మీరాని అలా పరికినిలో పరిగెడుతూ ఉండడం చూసి రోషన్ తన గుండెల మీద చేయి పెట్టుకున్నాడు. ఇంత అందంగా ఎలా పుట్టావే, నీ అందాన్ని చూస్తూ ఉంటే నన్ను నేను అసలు ఆపుకోలేకపోతున్నా అని మనసులోనే అనుకున్నాడు రోషన్. మీరా తనని ఢీకొనగానే తన నుంచి వచ్చిన ఆ పరిమళాన్ని ఇంకోసారి ఆస్వాదించాలని అనిపించింది రోషన్కి. అందుకని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. కళ్ళు మూసుకోగానే మీరా మొహం తనకు కనిపించింది. ఆ తర్వాత తన మెడ, ఇంకా తన సన్నని నడుము. కళ్ళు మూసుకునే మీరా అందాలను ఆస్వాదిస్తూ మూసిన కళ్ళు తెరవకుండా తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయాడు రోషన్. ఇవేవి తెలియని మీరా చిన్న వెనకే పరిగెడుతూ ఉంది. అలా పరిగెడుతూ చాలాసేపటికి మీరా చేతికి చిక్కాడు చిన్న. పొట్టోడి తెలివితేటలు మామూలుగా లేవుగా, ఇంతకీ ఎవరి పోలికంటారు? అయినా మన మీరా కూడా తక్కువ కాదు, చిన్నాని మొత్తానికి పట్టేసుకుంది. మీరేమంటారు? అసలు తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికది. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీ మీకు ఎందుకు నచ్చుతుందో కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ స్టోరీని పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ మీద ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ బాయ్ బాయ్.